హాయ్ ఫ్రెండ్స్, అయితే ఈరోజు ఏం చేసినామంటే ట్రెండింగ్లో ఉన్న వీనెక్ కట్ చేసిన తర్వాత స్టిచ్ చేయాలి. అయితే తర్వాత ఏం చేసింది, నాకు పైపింగ్ వేసియండి మేడం అన్నది. అంతే, వీనెక్ సరిగ్గా రావట్లేదు. ఇన్విజిబుల్ పైపింగ్ అది షేప్ కూడా వి షేప్ కదా, రౌండ్ అయితే వేసేస్తాను. వి షేప్ మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా వస్తుంది, అదో పాయింట్ కూర్చుంటుందా లేదని మేడం చెప్పమన్నాను. మేడం ఇవి చెప్పారు, చక్కగా చెప్పారు. అది నేను మళ్ళీ బ్యాక్ నేనే వేసాను. చూడండి ఎంత బాగా బ్యాక్. తను ఎలా వేసిందో వీడియో చేయలేను, ఇంటి దగ్గర పూర్తి చేసుకొచ్చింది. మనకు ఫ్రంట్ నేను మొత్తం వేసిన, ఫ్రంట్ వీనెక్, బ్యాక్ వీనెక్, మిగతాదంతా బ్లౌజ్ కూడా పూర్తి చేసుకొచ్చింది. ఎలా ఉందో చూసి నేను వేసేటప్పుడు తను చూసింది. అయితే ఈమె ఏమన్నదంటే, నేను చూడడమే కాదు మన ఫ్రెండ్స్ కూడా చూస్తారు, టైం లేట్ అయినా సరే వీడియో చేద్దాం మేడం అని పాపం సపోర్ట్ చేసింది. చాలామంది అలా అనరు, ఎందుకంటే వాళ్ళ టైం వేస్ట్ అయిపోతుందని ఆగం పెట్టేసి వేరే వాళ్ళ గురించి ఆలోచించరు. తను మాత్రం అలా కాదు, మీరు కూడా చూడాలని తన ప్రతి వీడియో చేయిస్తుంది, తనకు వేస్ట్ అయిన టైం అని. చూడండి, ఇదైతే బ్లౌజు మనం స్టిచ్చింగ్ నేను ఎలా చేశాను, కటింగ్ వీడియో పూర్తిగా చూసేయండి. ఇప్పుడు ఇది చూద్దాం. ఇదిగోండి వీనెక్, ట్రెండింగ్లో ఉన్న వీనెక్ బ్లౌజు ఇలా స్టిచ్చింగ్ అయితే నేను ఛానల్లో పెట్టేశాను. మీరు ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఇదండి. నేను బ్యాక్ నెక్ వేసిన కదా ఇన్విజిబుల్ పైపింగ్, తను తీసుకొచ్చి చూపించలేదు, ఇవాళ తీసుకొచ్చా. అదే బ్లౌజ్ పూర్తయిందా అమ్మ, తీసుకురాలేవు మరి ఎలాగో అంటే ఇప్పుడు తీసుకొచ్చింది. చూడండి, నాకు ముందు భాగము వీనెక్, ఉక్స్ పట్టి, కాజా పట్టి, చాలా ఫినిషింగ్ బాగా అనిపిస్తుంది. హ్యాండ్స్ ఇదైతే మొత్తం మన ఛానల్లో ఉంది, ఓన్లీ ఇన్విజిబుల్ నెక్ వరకు మన ఛానల్లో ఉంది. మీకు చాలా మందికి డౌట్స్ వచ్చినాయి, అన్నీ క్లియర్ చేస్తుంది సర్లా. కొంతమంది ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎక్కువ వచ్చింది, కొంతమంది ఇది ఎక్కువ వచ్చింది అంటే కూడా తను అడుగుతుంది. మా సైడ్ కుట్లు కూడా బాగా వచ్చినాయి. ఇంకా ఓవర్లాక్ చేయలేదు, ఓన్లీ నేను నెక్ మాత్రమే చూపించిన, ఓవర్లాక్ చేసే. ఇంకా ఓకే, మరి మన వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు పైపింగ్ కుట్టడము, స్టిచ్చింగ్, కటింగ్ చూసేద్దాం. ఓకే, ఇదిగోండి మనం వీనెక్ బ్లౌజ్ కట్ చేసిన కదా, మీకు ఈ వీడియో అయితే నేను పెట్టిన వీనెక్, ట్రెండింగ్లో ఉన్న వీనెక్ బ్లౌజ్ కట్టింగ్. మళ్ళీ 34 సైజు కూడా అందరు మెన్షన్ చేస్తున్నారు. 42 కూడా మెన్షన్ చేసిండ్రు, అది కూడా నేను చెప్తాను. ఇగో ఇక్కడ వీనెక్, ఈ వీనెక్కి ఇన్విజిబుల్ పైపింగ్. చూడండి, ఇన్విజిబుల్ పైపింగ్ అనగానే మనం క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. సన్న కట్ చేసుకోండి, లావు కట్ చేసుకుంటే మళ్ళీ కట్ చేయబడుతుంది. మీకు కొంచెం కొత్తగా కుట్టే వాళ్ళైతే కొంచెం లావే కట్ చేసుకోండి, ఇంకా మనకు అడ్జస్ట్ కాదన్నట్టు. థ్రెడ్ పెట్టి కుట్టేసుకుందాము. ఇది థ్రెడ్ ఎంత సన్నగా ఉంటుంది అన్నట్టు, ఈ సన్న థ్రెడ్ తీసుకుంటేనే పైపింగ్ చాలా బోటిక్ మోడల్ పైపింగ్ లాగా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది ఫస్ట్ మనం ఈ రెండు కట్ చేసుకున్న, దీనికి సరిపోయేటంత కట్ చేసిన ఈ రెండు ముక్కలు జాయింట్ చేస్తా. ఇదిగోండి, ఇది బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ అన్నట్టు. ఫస్ట్ బ్యాక్ వేసుకుందాం. మళ్ళీ క్రాస్ కట్ చేసుకోవాలి కంపల్సరీ. మనకి ఇది నెక్ పీస్ లాగానే క్రాస్ ఉండాలి. నేను దారం అయితే పెట్టేసిన, ఈ థ్రెడ్ కూడా ఇలా తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఫస్ట్ ఈ ముక్కల్ని జాయింట్ చేయాలి. జాయింట్ చేసేటిది అయితే మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి. సరళ గారు ఎట్లా పెట్టిండ్రు, క్రాస్లో పెట్టేటప్పుడు చాలా ఈజీ టిప్ అనిపించింది. ఒకటేమో ఎల్ షేప్ పెట్టాలి, ఒకటేమో వి షేప్ పెట్టాలి. వి షేప్ పెడితే మనకు కన్ఫ్యూజ్ అవుతుందని ఎల్ షేప్ కూడా చూపించిన. వి షేప్ అయితే ఈ కొన బయటకు వచ్చే విధంగా చూసుకొని ఇలా పెట్టుకోండి. పెట్టేసి ఇలా గట్టి కుట్టేసుకోకండి, గట్టి కుట్టు వేయొద్దు, చిన్న కుట్టు పెట్టేసి వేసుకోండి. గట్టి కుట్టేస్తే ఏమవుతుందంటే కొంచెం అటు ఇటు వచ్చేస్తే ఈ క్లాత్లు అనేటివి మనకు ఓపెన్ చేసినప్పుడు కరెక్ట్గా రాదన్నట్టు ఫినిషింగ్. ఇలా వేయాలి, ఇలా కరెక్ట్ రావాలన్నట్టు. ఓకే, దీన్ని మనం ఇది ఉల్టా కదా, ఈ ఉల్టా సైడ్లోనే ఇలా అనుకొని థ్రెడ్ లోపల సైడ్కే పెట్టాలన్నట్టు. ఉల్టా సైడ్లో ఈ థ్రెడ్ ఇలా పెట్టుకొని, సరళ చూడు నువ్వు కొంచెం చూసుకుంటా కూర్చొని లోపల సైడ్ పెట్టి థ్రెడ్ దానికి టచ్ కాకు. నేను పాదం ఎట్లా పెడుతున్నా, పాదంలో నీడిల్ అనేది థ్రెడ్ పక్కన కుట్టొస్తుంది. నేనేమంటలేను, డబుల్ పాదం మీదనే, సింగిల్ పాదం కాదు, నేను డబుల్ పాదం మీదనే వేస్తా. ఇది ఎలా వస్తుంది కుట్టు,
ఇంకా అసలు మనం దాన్ని జరపాల్సిన అవసరం లేదు, థ్రెడ్ని చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ జరపాల్సిన అవసరం లేదు. కానీ క్లాత్ లాగాలి, దారం పెట్టి క్లాత్ లాక్కుంటూ పట్టుకొని ఇలాగా దాన్ని ఇట్లా వదిలేసేయాలి. అదే పడుతుంది మంచిగా. దాని పక్కనే పడుతుంటుంది, దాని పైన పడితే మనం ఇటు జరుపుకోవాలి. కానీ సెట్టింగ్ కరెక్ట్ ఉండడం వల్ల మనకు పడది. ఇది ఇట్లా పెట్టడంలో టెక్నిక్ తెలవాలి అంతే. ఇప్పుడు తర్వాత ఇలాగ అవుతుంది కదా, దీన్ని మళ్ళీ కట్ చేసుకోవాలన్నట్టు. మేడం ఇది పాదం సెట్ చేశారా? నీకు కూడా సెట్ చేసిన కదా మిషన్కి ఒకరోజు వచ్చి. అవ్వట్లేదు. ఎందుకు అవ్వది? అవుతుంది, నువ్వు ట్రై చేయి చిన్నగా నార్మల్ దాని మీద. ఇది మాకు జాక్ మిషన్కి ఆల్రెడీ సెట్టింగ్ ఉంటుంది. నాకు ఒకసారి ఈ మిషన్ రిపేర్ వచ్చినప్పుడు తలతో సెట్ చేయించుకున్నా. ఇంకా సింగిల్ పాదం ఎప్పుడు పెట్టాలంటే సింగిల్ పాదం జిప్పు మీద పెట్టాలి, జిప్పు పెట్టుకోవాలి. మిగతా అన్నిటికీ ఇది వాడచ్చు. ఇంకా ఎంత బాగా వస్తుంది చూడు, ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా లేట్ కూడా అవ్వదు. ఇంకా ఇప్పుడు ముందు భాగం వెనక భాగము నెక్కు చేతులు అన్నిటికి సరిపోయేటట్టు చేసుకుందాం. ఇక చాలామందికి ఇది చేసుకునే విధానం తెలియక కూడా ఎలా కుట్టాలనో అర్థం కాదన్నారు. ఇంతకుముందు నేను చూపించాను, ఈ పైపింగ్ రెడీ చేయడం చూపించలేను. మొన్ననే ఒక ఆమె కామెంట్ చేసింది, మాకు ఇన్విజిబుల్ పైపింగ్ చెప్పండి అక్క అని. నువ్వు రౌండ్ నెక్ కానీ, స్టార్ నెక్ కానీ, వీ నెక్ కానీ, ఎలాంటి నెక్ అయినా కానీ ఇలాగే రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని థ్రెడ్ కట్ చేయొద్దు మన చివరి వరకు వచ్చి. ఎప్పుడన్నా మనకు కొంచెం తక్కువ పడ్డా కానీ మళ్ళీ థ్రెడ్ అలాగే ఉంచుకోవడం వల్ల క్లాత్ అయిపోయినా కానీ మళ్ళీ క్లాత్ జాయింట్ చేసుకోవచ్చు. ఇక్కడ చివరి వరకు గుట్టకుండా మధ్యలోనే ఆపేసేయాలన్నట్టు. ఇక్కడ చివరి వరకు గుట్టకుండా మనకి ఇక్కడ మళ్ళీ ముక్క జాయింట్ చేసేటట్టు ఉంచేసి ఇలా ఇలా ఇక్కడ వరకు కుట్టేసుకోవాలి. ఇలా కుట్టి తీసేసేయండి. ఇక్కడ ఈ థ్రెడ్ కట్ చేయకండి, క్లాత్ కట్ చేయకండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ క్లాత్ అనేది కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత మన పాదం అంతా మనము హెమ్మింగ్ చేసేటప్పుడు మన క్లాత్ ఎలా ఉంచుకుంటామో నెక్ పీసు ఇలా లోపలికి ఇన్విజిబుల్ అంటే టెన్షన్ అంతా మనకు కావాల్సినంత ఉంచుకోండి. ఎక్కువ ఉంచుకుంటే నెక్ మాత్రం ఇన్విజిబుల్ పైపింగ్ మంచిగా రాదు, తిరగదు అన్నట్టు. ఇలా కట్ చేసేసుకోండి. నేను వీడియో చేసేటప్పుడు ఏది స్కిప్ చేయకుండా మీకు చూపిద్దామని అయితే చూపిస్తాను. వీడియో లెంత్ అవుతుంది అనుకొని వీడియో స్కిప్ చేయకండి చూడడము. మీకు ఏదైనా మిస్ చేస్తే కొత్త వాళ్ళకి ఇది ఎక్కడ మిస్ చేసింది, ఏం చేసిండ్రో అని మీకు అర్థం కాదేమో అని. ఇప్పుడు చూడండి, ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ముందు భాగం హ్యాండ్స్ అక్కడే ఉండేది. ఈ బ్యాక్ పార్ట్కి ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలి. ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలన్నప్పుడు ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కకు పెట్టేసేయాలి. ఈ లైనింగ్ క్లాత్ తీసుకొని మనకు సీదా మీద, ఇది సీదా కదా మార్క్స్ వేసుకుంది, ఈ సీదా మీద మనం ఈ దాన్ని చూడు సర్లా సీదా మీద ఇగో ఇది నువ్వు ఇంటికాడ ఒక చిన్న క్లాత్ మీద ట్రై చేసుకరా. సీదా మీద మళ్ళీ ఇప్పటిదాకా వేసిన పైపింగ్ ఇట్లనే క్లాత్ సేమ్ ఇగో సీదా మీద ఈ క్లాత్ ఇలా పెట్టి థ్రెడ్ ఇలా పెట్టి టెన్షన్ అంతా పెట్టినాం కదా, అంతే కట్ చేసుకుని సమానంగా దీనిపైన మళ్ళీ థ్రెడ్ పక్క నుంచే కుట్టొచ్చేలాగా పెట్టేసుకోవాలి. చూడు థ్రెడ్ పక్కన ఎంత వస్తుంది, ఇలా వచ్చేసి థ్రెడ్ పక్కన ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ వి వచ్చింది కదా, ఈ వి దగ్గర మూల దించుకోవాలి. ఈ ప్లేస్లో సూదించాలి ఇలాగా. అది రెడీమేడ్ పైపింగ్ ఉంది, దాని మీద ట్రై చేసి తెచ్చాను బ్లౌజ్ మీద. నువ్వు రెడీమేడ్ పైపింగ్ లావ్ వస్తుంది, లావుగానే ఉంది, లావ్ ఉంటుంది. దాన్ని ఇలా తిప్పుకోవాలి, సూది దించి క్లాత్ని ఇలా తిప్పాలి. చూడు వీలాగా వచ్చేస్తుంది, లేకపోతే కరెక్ట్ రాదన్నట్టు. నువ్వు రెడీ అయ్యి పైపింగ్ రెడీమేడ్ పైపింగ్ ఎప్పుడన్నా ట్రై చేసుకుందు, ఎవరన్నా కుట్టాలన్నప్పుడు నువ్వు నాకు ట్రై చేసి చూపి. ఇప్పుడు నువ్వే రెడీ చేసి నువ్వే చిన్నగా దేని మీదన్నా కుట్టుకరా, చిన్నగా అయినా సరే. ఇది అయిపోయింది కదా, ఒకటే వీడియో చూపిస్తాను. ముందు భాగం అవన్నీ చూపిస్తే మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఓన్లీ బ్యాక్ పార్ట్ చూపిస్తా. చూడండి ఇది బ్యాక్ అయిపోయింది కదా, ఇది ఇప్పుడు ఇలా వేసుకున్నారు, మీకు ఇంతవరకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి ఇది సీదానా, ఇది ఉల్టా. ఈ సీదాని మళ్ళీ సీదా అటాచ్ అయ్యేటట్టు పెట్టాలి, అరచేతులు ఆనేటట్టు. నేను సీదా పాయింట్ ఎట్లా చెప్తా,
సీదా సీదా ఇలా టచ్ కావాలన్నట్టు, అంటే ఇది సీదా అన్నట్టు ఇలా పెట్టేసి ఇప్పుడు మొత్తం క్లాత్ అంతా నువ్వు కటింగ్ చేస్తే ఫ్యాబ్రిక్ సరిపోకపోతాయి. ఇట్లా మనకి ఎక్కడ క్లాత్ పడుతుంది, ఎక్కడ కరెక్ట్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ చూడు ఇక్కడ సరిపోవట్లేదు. అట్లా సీదా ఇదే నువ్వు ఇలా బార్డర్ పెట్టి కుట్టినవి, ఇగో థ్రెడ్ మీదకి లేచింది, ఇదే కదా, ఇది ఉల్టా, ఇది సీదా. ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ సరిపోతలేదు కాబట్టి కిందికి మంచిగా జరుపుకో. ఇక్కడ తక్కువ పడితే కొనకాని ఇది మిడిల్ పాయింట్ మిడిల్కి ఉంచుకో, ఇలా ఉంచుకో. ఇక్కడ పిన్స్ సెట్ చేసుకో. పిన్స్ ఎప్పుడు ఉండాలి మన చేతి కింద. ఇలాంటి పిన్స్ తోటి మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఓకే, ఇలా అడ్జస్ట్ అయిపోయింది కదా, ఇక్కడ సరిపోయింది, ఇక్కడ సరిపోయింది, ఇక్కడ సరిపోయింది, ఇక్కడ సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇలా సరిపోయింది. పిన్ అవసరం లేదు, ఇంకా ఇక్కడనే స్టార్ట్ చేస్తా కాబట్టి మీకైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పెడుతున్నా నేను, ఇంతకుముందు కుట్టిన థ్రెడ్ కుట్టినా కదా, మనకు కనబడుతుంది కదా ఆ కుట్టు, నీకు థ్రెడ్ కనబడకుండా కుట్టు కనబడుతుంది కదా, ఆ కుట్టు పైన మళ్ళీ కుట్టేస్తారా. కుట్టు పైనే రావాలి. కుట్టు పైన వచ్చేసరికి ఇక్కడ థ్రెడ్ అనేది బయటకు కనబడుతుంది, కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది. నేను మొన్న చేసిన మిస్టేక్ ఏంటంటే కుట్టు పక్కనే చేశాను, మళ్ళీ ఇక్కడ నుంచా ఇటువైపు నుంచి వేస్తే థ్రెడ్ లావు కనబడుతుంది పైపింగ్. కుట్టు పక్కనే కాదు, కుట్టు మీదనే రావాలి. ఇక ఇక్కడ మళ్ళీ సేమ్ ఇప్పట్లాగానే వచ్చి మూల దించు. టెక్నికల్ తెలియాలి, లేదంటే అలాగే మిస్టేక్లు అవుతాయి. ఇక్కడ వి కాబట్టి ఒకటి బయటకు వచ్చి థ్రెడ్ బయటకు ఒక కుట్టు వచ్చి మళ్ళీ ఒకటి లోపలికి రావాలి. ఈ జాక్ మిషన్ మీద ఈ పాదం లేపేది ఇక్కడ ఉంది టెక్నిక్. కాలుతో లేపుతున్నా నేను, ఎక్కడ లేపుతున్నా అనుకుంటున్నా, అదే ఎలా లేపుతున్నారా అని, ఎక్కడ నుంచి లేపుతున్నారు, చేతి ఇక్కడే ఉంది, ఎక్కడ లేపుతున్నాం అనుకుంటున్నారు. ఇలా వచ్చేసిందా. నేను వీడియో మీకు ఎక్కడ స్కిప్ చేయలేనండి, మొత్తం చూపించాను. ఇది అయిన తర్వాత ఇది కట్ చేసే. ఇప్పుడు సరళ బ్లౌజ్ కట్ చేసినాము వీడియోకి. పైపింగ్ కూడా వేసి నాకు చూపించండి, నాకు నేర్పించండి అంటే టైం లేదు కదా షాప్లో అని ఈ ఒక్క దానికోసం అయితే మేము ఇద్దరం చేస్తున్నాము. ఇక చూడండి, ఇప్పుడు పిన్స్ తీసేసి ఇప్పుడు రౌండ్ కుట్టాము, స్క్వేర్ కుట్టాం, కానీ వీ కుట్టలేదు కదా. వీ కుట్టలేము. వచ్చాడు ఇలా. ఇది అంటే సెల్ఫ్ వేస్తున్నాం కాబట్టి సేమ్ కలరు, కానీ పైపింగ్ ఎంత లుక్ వచ్చింది చూడు. చాలా చాలా నైస్గా వచ్చింది. ఎంత వచ్చింది ఇప్పుడు. అసలు నువ్వు బోటిక్లో కుట్టినరంటే కూడా మనకు, అంటే బోటిక్ కాదా మనకు, కానీ బోటిక్లో కుట్టిన ఫినిషింగ్ రావాలి మనకని మళ్ళీ ఎక్కడ వేయాలి కుట్టు. నేను వేస్తున్నా, నువ్వు అడుగుతలేవు నాకు. థ్రెడ్ లోపలిని, థ్రెడ్ మధ్యలోనే రావాలి కుట్టు. ఎలా వస్తుంది చూడు, అదే వెళ్ళిపోతుంది మనం పట్టుకుంటే. నాకైతే వెళ్ళిపోతుంది అంటారు, కానీ మీకు ఎలా వెళ్ళిపోతుంది అని అనుకోవద్దు, ట్రై చేయండి అంతే. ఇట్లా ఇక్కడ ఇది కట్ చేయాలి వీలాగా. వీ తిరగాలి కదా, కొంచెం కట్ చేయాలి ఇక్కడ మూల. ఇక్కడ ఇలాగా ఓకేనా, నీకు అర్థమైందా ఇప్పుడు? క్లాత్ కింద సరిగ్గా ఉందా లేదా చూసుకుంటూ వేసుకోవాలి అంతే. మనకి రెండు ఇలా వచ్చేదాకా చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు మూల దాకా వచ్చి మళ్ళీ దీన్ని వీలాగా అటు తిప్పుకో. ఇంతకుముందు ఈ ఇన్విజిబుల్ కాదు థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు మాకు అసలు వీడియో లేకముందు అసలు ఎవరు చెప్తారా మీకు వీడియోలు చూపించేవాళ్ళు, వీడియోలు ఉంటాయని కూడా తెలియదు. ఫోన్ అప్డేట్ లేనప్పుడు చెప్పేవాళ్ళు లేకుండే.
మేమే ఎవరైనా కుట్టేటప్పుడు మనం కుట్టిన దాన్ని అబ్జర్వ్ చేసుకున్నా కొంచెం కొంచెం ట్రై చేసి ఫస్ట్ లా వచ్చేది, తర్వాత మెల్లగా కుట్టేవాళ్ళం. ఇప్పుడు అన్నిటికీ యూట్యూబ్లు వచ్చినాయి. మీరు చాలా లక్కీ ఈ టైంలో ఉన్న వాళ్ళు. ప్రతిదీ దానికి యూట్యూబ్ వచ్చింది. ఆ టైంలో మీరు అలా ఏమి లేకుండా నేర్చుకోవడం గ్రేట్. నేనైతే అస్సలు మాకు చెప్పేవాళ్ళు కూడా లేకుంటారు. ఏదైనా ఈవెన్ మాకు ఇది రావట్లేదమ్మా చెప్పుండ్రి అని ఎవరు నన్ను అడిగితే కూడా మళ్ళీ ఏడ నేర్చేసుకుంటుందో అని కూడా చెప్పలేరు. ఇక సరేలే ఏదో అట్లా నడిచిపోయింది మాది. కానీ మీది మాత్రం అన్నీ చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు మీరు అన్నీ పట్టేసుకోండి ఇలాగా. ఇంకా చుట్టూ లైనింగ్ అతికి పెట్టుకోవడమే. ఓకే, ఇక చుట్టూ లైనింగ్ అతికి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నువ్వు నేను చెప్తున్నా కదా దీనికి కూడా పైపింగ్ వేయు. ఏం చేస్తావు? అతకబెట్టేసి ఈ థ్రెడ్ ఉందా, అతకబెట్టిన తర్వాత ఈ సీదా మీద ఇది పెట్టిన తర్వాత కాటన్ క్లాత్ ఉంటుంది కదా నీకు, కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఏది అది చూపి. కాటన్ది ఒక పీస్ తీసుకో. మళ్ళీ నేను మొత్తం బ్లౌజ్ రెడీ అయినాక చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం రెడీ చేయమంట. ఈ కాటన్ది ఉంది కదా, కాటన్ది సేమ్ వీపట్టికి ఎంత తీసుకుంటావు నువ్వు? ఇలాగా వీపట్టికి తీసుకుంటావు. ఇలా మలిపి కుట్టకు, ఫస్ట్ ఇంత తీసుకో. తీసుకున్న దాన్ని ఫస్ట్ కొన, ఏదైనా ఒక కొన, ఇటైనా మలిపి కుట్టొద్దు కదా. ఈ కొనని ఇప్పుడు ఇట్లా పెట్టినవు చూడు, ఇట్లా పెట్టకుండా ఇట్లా పెట్టాలి సమానంగా. మళ్ళీ సమానం పెట్టాలి, దీనికి సమానంగా పెట్టి మళ్ళీ థ్రెడ్ పక్క నుంచే కుట్టు రావాలి. ఫస్ట్ ఇది కుడతావు కదా. ఇప్పుడు క్రాస్ కట్ చేయాలా క్లాత్? స్ట్రేట్ వీపట్టే కట్ చేసుకో. వీపట్టే కట్ చేసి దీని మీద ఈ ముక్క దీనికి సమానంగానే అతకబెట్టుకురావాలి. ఇట్లా అతకబెట్టిన తర్వాత ఇట్లా తిప్పేసినావు, పైపింగ్ రెడీ అయిపోయింది. ఇది వీపట్టి హెమ్మింగ్ చేసేసినావు. ఇది ఇప్పుడు దీనికి ఇది నువ్వు చూసుకో, నేను చెప్తా. ఇప్పుడు ముందు భాగం చేతులు వేయాలి. ఈ ముందు భాగం చేతులు మీకు వీడియోలో ఎంత అవుతుంది మీకు ఇప్పుడు చెప్పినట్టే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు దీనికి లైనింగ్కు పైపింగ్ వేయాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి కుట్టాలి. దీనికి లైనింగ్ వేయాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి కుట్టాలి. చేతులు కూడా అలాగే సేమ్ స్ట్రేట్గా ఫస్ట్ దీనికి వేయాలి, కుట్టేసి ఉల్టా తీసేయాలి. నేను కుట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఇదిగోండి నేను నా ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను చూడండి. నేను ఇలాగా మొత్తం ఫస్ట్ లైనింగ్ క్లాత్లకు మొత్తం పైపింగ్ రెడీ చేసింది మొత్తం వేసేసుకుంటా. చూడండి ఇప్పుడు ముందు భాగంకి అయిపోయినాయి కదా, హ్యాండ్స్కి కూడా మీకు చూపిస్తే లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను ఏదో చిన్న ట్రిక్స్ అయితే చూపిద్దామని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ముందు భాగంలో 2 అయిపోయినాక హ్యాండ్స్కి కూడా ఇలా పైపింగ్ వేసుకోండి. నేను అందుకే థ్రెడ్ కట్ చేయొద్దు మీకు అని చెప్పిన. ఇక్కడికి వచ్చేసరికి మనకు థ్రెడ్ అయిపోయింది, క్లాత్ అయిపోయింది, మనకు కుట్టిన వరకు కరెక్ట్గా అయిపోయింది. కానీ మనకి ఇంకొక చేతి ఉంది, నడుము ఉంది కాబట్టి మనము దీన్ని మళ్ళీ రెడీ చేసుకోవాలి క్లాత్ తీసుకొని. అందుకే చిన్న చిన్న ట్రిక్. ఈ దారం వేస్ట్ కాదు, క్లాత్ వేస్ట్ కాదు. మనకు ఇంకా కొంచెం మిగులుంటే ఏమవుతుండే, అక్కడికి కట్ చేస్తే దీనికి ముక్క అయిపోతుండే. చిన్న ముక్క వేస్తే అతికేయరాదు పైపింగ్లు. అట్లా అని చెప్తాను. ఇంక ఈ 3 అయిపోయినాయి కదా, దీనికి ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి. దీనికి పైపింగ్ వేసుకోవాలంటే మళ్ళీ మనం కట్ చేసుకోవాలి ఈ పైపింగ్ క్లాత్ని. కొంచెం అందాజ తెలిస్తే ఫస్టే పెద్ద కట్ చేసుకుంటే అయిపోతుంది. నేను ఇంకా కొంచెం సరిపోతుండొచ్చులే అనుకున్న, ఒక చేతు తగ్గింది. అసలు నేను 2 మెడలకే అనుకున్నా గెస్ ప్రకారము. మా చేతులకు కూడా వేసుకుంటే అయిపోతుందని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్క మొత్తం వీపుకి ఇంకొక చేతికి సరిపోతుంది. క్రాస్ కట్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకటి ఉంటుంది కదా, మన క్లాత్ ఉంచుకుంటాం కదా, దాన్ని క్రాస్గా తీసుకోవాలి. తీసుకొని దీనికే ఈ ముక్కకే మనం ఇది జాయింట్ చేసేయాలి. ఇలా వీలాగా పెట్టేసుకొని ఇలా జాయింట్ చేసేయాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం థ్రెడ్ వేస్ట్ కాలేదు, మనకు క్లాత్ వేస్ట్ కాలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్గా యాజ్ ఇట్ ఈస్గా మనం పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలాగా క్లాత్ అనేది ఇది కంపల్సరీ అక్కడ ఇక్కడ అనుకుంటే లావు రాదన్నట్టు, లేకపోతే లావు వచ్చేస్తుంది. ఇలా అన్నీ అతికిచ్చినాం కదా, అతికిచ్చిన తర్వాత హ్యాండ్స్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత ముందు భాగం తీసుకోండి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ ముందు భాగం తీసుకొని ఇవన్నీ ఇట్లా పెట్టినవన్నీ కట్ చేసుకోవాలి. ఇలా కుట్టడం వల్ల కూడా మనకు ఉల్టా సీదా కూడా కాదు. ఇప్పుడు 2 ఇలా ఉల్టా ఉన్నాయి కదా, ఇది సీదా వేసుకోండి. సీదా వేసుకొని దీని మీద
ఇప్పుడు మనం ఇది క్లాత్ ఇప్పలేము, ఇదే సీదా ఇబ్బంది. ఈ సీదాకు ఈ సీదా దీని మీద ఇలా వచ్చేలాగా పెట్టేసుకోండి, కరెక్ట్ వచ్చేస్తుంది. ఇంకా పెట్టేసుకొని ఇప్పుడు ఇది తిప్పేసుకోవాలి, ఇలాగా తిప్పి మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. పిన్స్ పెట్టుకోండి, పిన్స్ తోటే మనకు ఏదైనా సపోర్ట్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ కూడా తగ్గుతలేదు చూడు, ఏడా తగ్గలేదు, కరెక్ట్ వచ్చింది. ఇక్కడ ఇలాగా నాకు పిన్స్ పెట్టుకోకుండా అనుకున్నాం కదా, తగ్గలేదు అస్సలు, కరెక్ట్ వచ్చింది. ఇంకా చూడండి ఇలా వీనెక్ కరెక్ట్గా షేప్ వచ్చేలాగా కుట్టేసుకోండి. ఇది కాగానే మళ్ళీ ఇది కూడా ఇలా అడ్జస్ట్ చేసి పిన్స్ పెట్టి పెట్టుకోండి. మీకు ఫస్ట్ మనకి ఎట్లా అలవాటు అయితే అట్లా అన్నట్టు. చూడండి ఇక్కడ తగ్గకుండా చూసుకోండి, ఇంకెక్కడ తగ్గలేదు. ఇది నేను స్పీడ్ కుట్టే పద్ధతి. నేను ఎవ్వరికి ఎక్స్ప్లెయిన్ చేయకుండా బ్లౌజ్ కుట్టాలనుకుంటే నేను ఇలా స్పీడ్గా అన్నీ కుట్టేసుకుంటా. అన్నీ ఇలా పైపింగ్ కుట్టేసుకొని అన్నీ మెయిన్ ఫ్యాబ్రిక్లు ఇలా పైన కతికించుకొని అప్పుడు ఉల్టా తీసుకొని ఇగో ఇలా కట్ చేసి మళ్ళీ ఉల్టా తీసి అంగుడు కుట్టేసి అన్నీ పక్కకు పెట్టేసుకొని అప్పుడు లైనింగ్ అతికించి లైనింగ్ కట్ చేసేసుకుంటా. పైన క్లాత్ లైనింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఇలా చేసుకుంటా. అన్నీ ఏదైనా నేను ఫస్ట్ ఇట్లనే అన్నీ ఏది చేయాలనో ప్రాసెస్ అది చేసిన తర్వాత మళ్ళీ ఇంకోదానికి వెళ్తా. ఒకటి అన్నీ కంప్లీట్ చేసుడు ఇష్టం ఉండదు, ఒకదానికి మొత్తం డాటు క్రాస్ పట్టేసుడు ఇష్టం ఉండదు నాకు. ఈ దానికి పెద్ద డాట్ వేసిన అంటే దానికి పెద్ద డాట్ వేసేస్తా, పక్క పక్కన పెట్టేసుకొని. ఉల్టా సీదా అయిపోతుంది చూడు మనం వేసిన తర్వాత వేసేవరకు. అలా నాకు అట్లా ఉండదు. ఇక ఇట్లనే కొంచెం తిరగకపోతే మీకు కొంచెం ఏదన్నా షేప్ లాగా తిరగకపోతే ఇలా కచ్చికలు పెట్టుకోండి, ఘాట్ల లాంటివి ఇలా పెట్టేసుకొని ఇలా వేసుకోండి. పెట్టగానే చక్కగా ఈజీగా తిరిగిపోతుంది ఈజీగా. ఇంకా ఇది ప్రాక్టీస్ కదా. ఇంక ఈ రెండు అయిపోయినాయి, ఈ రెండు పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇక వీ నెక్ ఎంత బాగా అనిపిస్తుంది ముందుకి. ఇలా ముందు భాగం నెక్కులు, మీరు వెనక భాగంకి వచ్చేసరికి వెనక భాగం వీ నెక్. ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఇలాగే ఈ లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ను మనం ఉల్టా పెట్టుకుంటాం కదా, ఇది సీదా చూసుకొని ఇలాగా ఈ సీదా మీద ఇది సీదా కట్ చేసింది సీదా కాబట్టి దాన్ని ఆనివ్వాలి. ఇలాగా మనకి ఇది ఫస్ట్ మైండ్లో ఉంచుకోవాలి. ఇలాగా వేసుకున్నాం కదా, ఒక పార్ట్ ఒకసారి ఇలా మళ్ళీ వెనక్కి అనేసుకొని ఈ పార్ట్ కుట్టగానే ఆ పార్ట్ కుట్టేసేయాలి. ఇన్విజిబుల్ పైపింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఇది చూడండి, వీడియో చూసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియోలు ముందుకు వెళ్తాయి అన్నట్టు మన ఛానల్ వీడియోలు. మళ్ళీ ప్లస్ ఈ లాంగ్ వీడియోకి లైక్ చేయగానే హైప్ అని వస్తుంది, చాలామంది అది నొక్కట్లేదు. ప్లీజ్ అది నొక్కండి, నొక్కితే వీడియోలు ఇంకా తెలియని వాళ్ళకున్న వేరే వాళ్ళకు చేరుతాయి అన్నట్టు. దాన్ని కొంచెం నాకు యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది. హైప్ అంటే పాయింట్స్ అన్నట్టు, ఆ పాయింట్స్ వల్ల వీడియోలు ముందుకు వెళ్తాయి అన్నట్టు. ఇలాగా ఇది మళ్ళీ తిప్పేసి మళ్ళీ ఇంకో చేతు మనం ఇక్కడ కింద కోరు బార్డర్ ఉంది కాబట్టి సెట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుంటప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా అని పెట్టేస్తారు, ఇక్కడ ఈ మిగులుతుంది, ఇక్కడ తక్కువ పడుతుంది. అది అందరు చేసే తప్పు. ఇలా చేసుకుంటప్పుడే మనం కరెక్ట్గా చూసుకోవాలి. చంక బట్టలు వాడయి మనకు అడ్జస్ట్ అవుతుంది. ఈ కొనా నుంచి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ వెనకకి వచ్చేసరికి అక్కడ క్లాత్ ఎక్కువ మిగులుతుంది, ఇక్కడ తక్కువ పడుతుంది. ఇప్పుడు ఇదానికంటే కట్ చేసినాం, కట్ చేయని వాటికి నేను చూసిన చాలాసార్లు. ఇక్కడ తక్కువ పడ్డ ప్రాబ్లం లేదు, ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి అయిపోయింది. ఇంకేంది, దీన్ని తిరిగేసి మళ్ళీ కుట్టేసుకోవడం. ఇంకా ఒకసారి ఈ లైట్ మళ్ళీ చూద్దాం, మనకు కనబడుతుంది అని కెమెరాలో కరెక్ట్గా. ఇది చూడు, సెల్ఫ్ పైపింగ్ కదా, దీని పక్కన మళ్ళీ కుట్టు రావాలి. చాలా మంది గమనించండి, దీని మధ్యలోకి రావాలి, మధ్యలో రావాలి. అది బొటిక్ ఫినిషింగ్. అందువల్లకి వస్తుంది మాకు రాదు అని అనుకోవద్దు, వస్తుంది, అందరికి వస్తుంది. ట్రై చేస్తే కాదు, మనము పుట్టుకతోటే వంట నేర్వలేము, పుట్టుకతో పని నేర్వలేము. కూర వండాలన్నా మనకు ఒకసారి ఉప్పు ఎక్కువైంది, ఒకసారి కారం ఎక్కువైందంటే రెండోసారి కుదురుతుంది, రెండోసారి కాకపోతే మూడోసారి. బ్లౌజ్ కూడా అంతే.
మనకి ఏది కానీ రాదు. అది నేర్చుకున్నప్పుడే మనం ఫినిషింగ్ వర్క్ నేర్చుకుంటే అదే కూర కూడా మనము నేర్చుకుంటప్పుడే కొంచెం కరెక్ట్గా శ్రద్ధ పెట్టి నేర్చుకున్నాం అనుకో, నీకు ఒక్కసారికే వస్తుంది. నాకు రాదమ్మా, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నాకు వంట రాదమ్మా అన్నాం అనుకో, అది రానే రాదు. ఇంకా చుట్టూ లైన్ ఏంటి వేసుకొని ఉల్టా ఈ లోతు తీసేసుకుంటే సరిపోతుంది. లోతుకు మార్పు పెట్టి ఇస్తా నీకు, అంతే కదా. చూయించి ఇంకా వెనక భాగం ముందు భాగం అన్నీ చూపించేసి వీళ్ళకి పై చెప్పేద్దాం. ఓకే, చెప్పాను కదా, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వెనక నెక్కు, ముందు నెక్కు ప్లస్ హ్యాండ్స్ ఇన్విజిబుల్ పైప్ మాత్రం వేసి ఇచ్చినాను సర్లకు. మిగతాదంతా సర్లా కుట్టుకొని వస్తుంది. మనమైతే నెక్స్ట్ చూసేద్దాము ఎలా కుట్టింది ఏంది, మరి ఫినిషింగ్ ఎలా ఉంది, బ్లౌజ్ మొత్తం కుట్టి తీసుకొస్తా అంటుంది. ఓకే, మీకు వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.